ఈరోజు కథ ఉంటా నీ జతగా పార్ట్ 30. ఇక కథలోకి వెళితే, ఆమ్రని ఎక్కువ హర్ట్ చేయకు రుద్రా. తనకి ఎలా బిహేవ్ చేయాలో తెలియదేమోగాని చెడ్డది మాత్రం కాదు. ఒంటరిగా ఓ వైపు నిలబడి చీకట్లోకి చూస్తున్న ఆమ్రపాలిని చూస్తూ అంటాడు రణధీర్. ఓకే సావి, మనల్ని చూస్తుంది, వెళ్ళు. రాణా సావేరివైపు వెళ్తే ఓ క్షణం ఆలోచించి రుద్ర ఆమ్రపాలివైపు కదుల్తాడు. ఈ లోకంలో లేనట్టు ఏటో చూస్తూ నిలబడున్న ఆమె వెనక నిలబడి, ఒంటరిగా ఏం చేస్తున్నావిక్కడా అని సీరియస్గా అడుగుతాడు రుద్ర. అకస్మాత్తుగా అతి దగ్గరగా విన్న గొంతుకి భయపడిపోయి చేతిలో మొబైల్ కిందకి వదిలేసి వెనక్కి తిరుగుతుంది ఆమ్రపాలి. ఎదురుగా రుద్ర కనిపిస్తుంటే బుగ్గలమీదికి జారిన కన్నీళ్లు తుడుచుకుని, సారీ, వెళ్ళిపోతున్నాను అంటూ అక్కడ్నుండి మహల్ వైపు పరిగెడుతుంది. అసలు ఎందుకేడుస్తుంది? కిందపడ్డ ఆమె మొబైల్ తీసుకుని ప్యాంట్ పాకెట్లో పెట్టుకుని గెస్ట్స్ వైపుగా నడుస్తాడు రుద్ర. రణధీర్ మనసులో ప్రెజెంట్ ఏం రన్ అవుతుందో ఎవరికి అంతు చిక్కకుంటే రేపు జరిగే రిజిస్ట్రేషన్ కోసం అతను చెప్పినట్టు చేయడానికి సిద్ధమవుతారు మిగిలిన ముగ్గురు. డిన్నర్ కంప్లీట్ అయ్యాక మీడియా కోసం గొంతు సవరించుకుంటాడు రణధీర్. వెల్, మా తాతయ్యగారు చెప్పినట్టు వసుంధరగారు మా నాన్నగారి మొదటి భార్య. ఇన్ని రోజులు ఈ విషయం ఎక్కడా బయట పెట్టకపోవడానికి రీజన్, అస్వమ్మ లాస్ట్ 26 ఇయర్స్గా అబ్రాడ్లో ఉండటం, ఆవిడికి పబ్లిక్ అటెన్షన్ ఇష్టం లేకపోవడమే. మా ఫ్యామిలీ బిజినెసెస్ కొన్ని అమ్మనే సక్సెస్ఫుల్గా రన్ చేసింది ఇన్ని రోజులు. కానీ నాన్నగారి అనారోగ్యం కారణంగా అన్నీ వదిలేసి మహల్కి తిరిగి వచ్చేయడంతో అఫీషియల్గా అందరికీ పరిచయం చేయడం ముఖ్యమని తాతయ్యగారే అనౌన్స్ చేశారు. ఇంక రుద్ర ఇండియాలోనే ఉండి చదువుకున్నాడు. అతని బాధ్యత ఎప్పుడూ ఎక్కడా మా నాన్నగారు మిస్ చేయలేదు. అందుకే ఇండియన్ సివిల్ సర్వీసెస్కి సెలెక్ట్ అయ్యాడు. ఇంక సావేరి గురించి తాతయ్యగారు ఏం చెప్పారో అదే. ఇది దేవ్ మహల్ నుండి మీకు అఫీషియల్గా అందిన నోట్. ఇదే ప్రతి ఒక్కరికి వినపడాలి, కనపడాలి. కాదు అని ఎవరన్నా చావు తెలివితేటలు యూజ్ చేస్తే మా మహల్ ఎన్ని ఎకరాసో మీకు సరిగా తెలియదనుకుంటాను. సో టేక్ కేర్ గాయ్స్, హ్యావ్ ఎ నైస్ ఈవినింగ్. సీరియస్ స్మైల్తో ఇంక వెళ్ళండి అన్నట్టు వాళ్లవైపు చూస్తాడు రణధీర్. తన కెమెరాస్, వాయిస్ రికార్డర్స్ భద్రంగా తీసుకుని ఇంకొంచెం ఎక్కువ వణుకుతున్న గుండెని చేత్తో పట్టుకుని అక్కడి నుండి కదుల్తారు మీడియా జనాలు. వాళ్ల వెనక బిజినెస్ గెస్ట్స్ సావేరికి బొకే అందించి విష్ చేసి మహల్ నుండి తమ కార్స్ స్టార్ట్ చేసుకుంటారు. నాయక్, అన్నీ క్లియర్ చేసేయండి. ఆర్డర్ పాస్ చేసి, అభి, సావిని తీసుకుని లోపలికి వెళ్ళు, నేను 10 నిమిషాల్లో వస్తాను అంటూ రుద్రని తీసుకుని ఇంకోవైపుకి వెళ్తాడు రాణా. అన్నయ్య, ఈనేంటి రోజుకో రకంగా కడిపిస్తూ నాకు టెన్షన్ తెప్పిస్తున్నారు అని అభి వెంట నడుస్తూనే వెనక్కి తిరిగి రణధీర్ వైపు చూస్తూ అడుగుతుంది సావేరి. రాణా అర్థంకాని పజిల్ సావి. వాడి బ్రెయిన్లో ఏం రన్ అవుతుందో తన బాడీలో వేరే పార్ట్కి కూడా తెలియనివని మోస్ట్ డేంజరస్ పర్సన్. వాడంతట వాడే చెప్పేవరకు వెయిట్ చేయడం కరెక్ట్. అసలు ఈతంతటి ఏంటి చేశాడు? తాతయ్యగారిదంతా ఎందుకు చేశాడు? నాకసలు నచ్చలేదు. ఇలా చేయమని తాతయ్యకి చెప్పింది రాణానే. వాడిన్వాల్వ్మెంట్ లేకుండా తాతయ్య ఏదీ చెయ్యరు. 25% అంటే ఎంతన్నయ్యా? తన అంచనా ప్రకారం ఓ చిన్న అంకిని ఇమాజిన్ చేసుకుని అడుగుతుంది సావేరి. మోర్ దెన్ 600 crores సావి, చిరునవ్వుతో చెప్తాడు. 600 కోట్లా? తల తిరుగుతున్నట్టనిపిస్తుంటే అభిని గట్టిగా పట్టుకుంటుంది సావేరి. ఇంకా ఎక్కువే సావి, ఎవ్రీడే మన ప్రాపర్టీ గ్రాఫ్ మారుతూనే ఉంటుంది. ఆమె భుజం పట్టుకుని మహల్ లోపలికి తీసుకెళ్తాడు అభి. ఇతనే నీకోసం నేనిస్తున్న గిఫ్ట్. ఏం చేసుకుంటావో చేసుకో రుద్రా. నాయక్ చేతుల్లో ఉన్న ఓ పర్సన్ వైపు చూపిస్తూ సైడ్ స్మైల్తో అంటాడు రణధీర్. గిఫ్ట్ యాక్సెప్ట్ చేయాలంటే ముందు వాడు ఏం చేశాడో నాకు తెలియాలి కదరా. కోట్ విప్పి పక్కన పడేసి షర్ట్ స్లీవ్స్ పైకి లాక్కుంటూ క్వశ్చన్ చేస్తాడు రుద్ర. కఠినమైన వ్యాయామం కారణంగా ఉబ్బిన నరాలతో కండలు తిరుగున్న రుద్ర చేతులని భయంగా చూస్తూ రాణా కాళ్లు పట్టుకుని, సర్, ప్లీజ్ క్షమించండి. ఇంకోసారి ఇలాంటి తప్పు కలలో కూడా చేయను. లైఫ్లో మీ కళ్ళకి కనిపించకుండా దూరంగా వెళ్ళిపోతాను. ప్లీజ్ సర్, వదిలేయండి అంటూ వేడుకుంటాడు అతను. ఈ భయం ఎడ్వర్డ్ ఆత్రేయ కోసం నా మీద, నా ఫ్యామిలీ మీద స్పై అవ్వకముందే ఉండాల్సింది మిస్టర్ మల్హోత్రా. నా నుండి తప్పించుకుని సేఫ్గా ఇన్ఫో పాస్ చేయగలనన్న నమ్మకంతో ధైర్యంగా ఇక్కడికి వచ్చావు కదా, ఆ ధైర్యం నాకు నచ్చలేదు. నేను కొడితే ఒకటే దెబ్బకి చచ్చిపోతావు. అదే వీడైతే వాడి పోలీస్ టాలెంట్ చూపిస్తాడు. ఐ వాంట్ దట్ రూత్లెస్ పనిష్మెంట్ ఫర్ యూ. కాని అన్నట్టు రుద్రవైపు చూసి 2 హ్యాండ్స్ ప్యాంట్ పాకెట్లో పెట్టుకుని శాడిస్టిక్ స్మైల్తో నిలబడతాడు రణధీర్. రుద్ర ఒక్కో అడుగు తన వైపు వేస్తుంటే భయంతో అతనికి అందకుండా వెనక్కి పాకుతాడు మల్హోత్రా. ఇక్కడ్నుండి తప్పించుకోలేవని తెలుసుకూడా ఎక్కడికి పోతున్నావు బ్రో? అతని యాంకిల్ మీద తన పాదంతో గట్టిగా నొక్కుతూ స్మైలీ ఫేస్తో అడుగుతాడు రుద్ర. బోన్ ఫట్టుమన్న సౌండ్ అక్కడున్న అందరి చెవులకి వినపడంతో ఆ వెంటనే మల్హోత్రా పెట్టిన పొలికేక అతని నూటిదాటి బయటకు రాకుండా ఇంకో పాదంతో గట్టిగా తంతాడు. అరుపుకి బదులు మల్హోత్రా నూటి నుండి బ్లడ్తో పాటుగా 4 పళ్ళు రాలి గ్రాస్లో పడతాయి. నొప్పికి అతను పెడుతున్న మూలుగులు రుద్రలో చిరాకు తెప్పిస్తుంటే, కోర్టు వేసుకుని కొట్టించుకోడానికి వచ్చేవా బ్రో
అంటూ అతని వంటిమీద కోట్ తీసి మల్హోత్రా నోట్లోంచి సౌండ్ బయటకు రాకుండా వోకల్ కార్డ్స్ వరకు దన్ని నెడుస్తాడు. ఎంత టైం కావాలరా? వాచ్లో టైం చూసుకుంటూ అడుగుతాడు రాణా. గట్టిగా అయితే 5 minutes ఎనఫ్. కానీ వీడు బాగా సాలిడ్గా ఉన్నాడ్రా నైట్. మొత్తం ఎంటర్టైన్ అవ్వాలనుంది. ఇప్పటికే ఓ బోన్ బ్రేక్. నైట్ మొత్తమంటే బోన్స్ పౌడర్ చేద్దామనుకుంటున్నావా? నేనింకా స్టార్ట్ చేయిందే. జస్ట్ అలా ప్రెస్ చేస్తే ఎముకలు విరుగుతున్నాయంటే వీడి బాడీలో కాల్షియం బాగా తక్కువనుకుంటా. మేక్ ఇట్ ఫాస్ట్ రుద్రా. మనం కోసం వెయిట్ చేస్తుంది సావి. మనం ఇంకా డిన్నర్ చేయలేదు కదా, అయితే జస్ట్ 2 minutes చాలు. 2 minutes తర్వాత బ్లడ్ అంటుకున్న తన ఫీస్ట్ని సెక్యూరిటీ ఇస్తున్న వాటర్తో కడుక్కుంటూ ఇంక వెళ్దాం పదా అంటూ పైకి లాక్కున్న స్లీవ్స్ సరిగ్గా అనుకుంటూ రణధీర్ పక్కకి వస్తాడు రుద్ర. నాయక్ ఇంటెన్స్డ్గా వినిపిస్తుంది రాణా వాయిస్. నేను చూసుకుంటాను సార్, గుడ్ నైట్ అంటూ చెప్పి తన పనిలో బిజీ అయిపోతాడు నాయక్. ఇంచుమించు ఒకటే ఎత్తు, ఒకటే బరువుతో పక్కపక్కన నడుస్తున్న రాణా రుద్రాలను చూసి మురుస్తూ, నిజంగానే కొదమసింహాల్లా ఉన్నారు రాణా మీరిద్దరి మధ్య ఓ లవ్లీ ఫైట్ కోసం వెయిటింగ్ అనుకుంటూ మల్హోత్రాతో అక్కడి నుండి మాయమైపోతారు నాయక్ విత్ సెక్యూరిటీ. ప్రతాప్, బామ్మగార్లు, అచ్యుత్, వసుంధరాగార్లు డిన్నర్ చేశారో లేదో కనుక్కుని గుడ్ నైట్ చెప్పేసి రణధీర్ పైకి వెళ్ళిపోతే డిన్నర్ పంపమని మైడికి చెప్పేసి ఓ నిమిషం వెనకగా రుద్ర కూడా పైకి నడుస్తాడు. బామ్మగారు పార్టీలో లేరు, బికాజ్ ఆఫ్ క్లౌడ్ ఫియర్. లోపలికి వచ్చిన అభిరామ్, సావేరి సెకండ్ ఫ్లోర్ హాల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే వాళ్లతో ముందు వెనకగా జాయిన్ అవుతారు అన్నదమ్ములిద్దరూ. బావలిద్దరూ ఏం చేసొస్తున్నారు? మ్యాటర్ తెలిసినా కావాలనే గెలుకుతాడు అభి. చెప్పడం దేనికి? కొంచెం పక్కకొస్తే చూపిస్తారా బామర్ది? అసలు నీ ఫేస్ పిచ్చ క్యూటుంది. చిచి, నేనా టైప్ కాదు. నేను ఆ టైప్నే. రే రుద్రా, నీమీద నేను చాలా హోప్స్ పెట్టుకున్నారా? ఇలా మాట్లాడి వాటిని స్మాష్ చేయకో. ఆ హోప్స్ని ఫుల్ఫిల్ చేస్తాననేగా చెప్పేది అభి. అయినా ఈ చిక్ సెంటర్ ఎలా ఉన్నాయి? అభి బుగ్గలు నలిపేస్తాడు. రాణా, ఏంటీడు ఇలా ఉన్నాడు? సావేరికి మొటికలు విరుస్తూ వాళ్ళిద్దరినే చూస్తూ ఎంజాయ్ చేస్తున్న రణధీర్ నాకేం తెలుసు అన్నట్టు భుజాలు ఎగిరేస్తాడు. నీకు తమ్ముడొచ్చేసరికి నేను కనిపించట్లేదు. ఎదురుగానే ఉన్నావుగా, కనిపించకుండా ఎలా ఉంటావు అభి? రాణా, బీ సీరియస్. వీడసలు పోలీస్నా పోకిర్నా? మార్నింగ్ ఆఫీస్లో స్టాఫ్తో ఫ్లర్టింగ్, ఇప్పుడు నాతో ఏదో అర్థమవని టాకింగ్. ఆ అమ్మాయిని నేను ఫ్లర్ట్ చేస్తే నీకొచ్చిన నొప్పేంట్రా? పిల్ల బావుందని థై చేసుకుందామనుకున్నా. సావి చెడగొట్టేసింది. నువ్వా అమ్మాయిని ఫ్లర్ట్ చేస్తే నా చిన్నచెల్లి ఏమవ్వాలి బావా? చంద్రయాన్-3 ఆగస్టులో లాంచ్ చేయడానికి ఇస్రో ప్లాన్ చేస్తుంది. దానిలో కూర్చోబెట్టి మూన్ మీదికి పంపించు. ఎందుకురా ఆమ్రా అంటే అంత కోపం నీకు? అది నా కాలర్ పట్టుకుంది. అంత ఈజీగా మర్చిపోతాననుకోకు. నువ్వెవరో తెలియక. బట్ నేను తెలిసే ఏదైనా చేస్తా. రుద్రా, ఊరికినే అభి అన్నయ్యని, ఆమ్రపాలిని ఇబ్బంది పెట్టకు. నాకోసం. ఫన్ కాస్త సీరియస్ అవుతుందేమో అనిపిస్తుంటే సౌమ్యంగా అడుగుతుంది సావేరి. నీకోసం కాస్త వాల్యూమ్ తగ్గిస్తాను బేబీ. అంటే పూర్తిగా ఆపవా? నువ్వు నాకు భలే నచ్చావు అభి. నీ చెల్లిని వదిలినా నిన్ను మాత్రం వదలను. కన్నింగా అంటూ మేడ్స్పైకి ఫుట్రాలికి తీసుకుని రావడంతో తమ స్పేస్లోకి వాళ్లు రాకముందే ఎదురెళ్ళి దాన్ని తీసుకుని లీవ్ అంటాడు సీరియస్గా. రుద్రానే చూస్తూ అభి పళ్ళు నూరుతుంటే అందరికీ ఫుడ్ వడ్డిస్తుంది సావేరి. యాజ్డీజ్ రణధీర్ సావేరికి తినిపించమని ప్లేట్ అందుకోకుండా నోరు తెరవడంతో అతని చూసి రుద్ర కూడా తినిపించమంటాడు. మీరిద్దరూ బావలైతే నేను అన్నయ్యని, నేనే ఎక్కువ, సో ఫస్ట్ ముద్ద నాదే అంటూ సావేరి చేతిని ముందు అభినే అందుకుంటాడు. నేను కాబోయే భర్తన్రా, అయ్యాక పెట్టించుకో. నేను ఫ్రెండ్ కమ్ బావా కమ్ మరి దిమ్మింగేస్తాడు రుద్ర. సో వాట్ యాటిట్యూడ్గా అని రెండో ముద్దని కూడా అభినే అందుకుంటుంటే రాణా, రుద్ర చెరోవైపు నుండి అభి నడుముని ఒకరు, భుజాన్ని ఒకరు గట్టిగా గిచ్చుతారు. కొంచెం నన్ను కూడా బ్రతకనివ్వండ్రా సైకోజ్. ముగ్గురు సైలెంట్గా ఉంటారా లేదా? సీరియస్గా అంటుంది సావేరి. బుద్ధిమంతులైన విద్యార్థుల్లా పక్కపక్కనే ముగ్గురు సైలెంట్గా కూర్చుంటారు. రెండో ముద్దని రుద్రాకి పెట్టి, మీ ఏజ్ని బట్టి లైన్లో తినిపిస్తున్నా, సో బుద్ధిగా ఎంత పెడితే అంత తినండి అంటూ ముగ్గురుతో 3 ప్లేట్స్ ఖాళీ చేయించి తనకోసం వడ్డించుకుంటుంది. నైట్ టైం ఇంత తింటే బజ్జొస్తుంది బేబీ. ఏసీపీ అయ్యేకంటే ముందు ఆన్ఫిట్ పోలీస్నే అవుతాను. ఒక్కరోజుకే బొజ్జలు రావు. ఇంకెళ్ళి ముగ్గురు పడుకోండి. కాసేపు చిట్చాట్ పెట్టుకుందాం. ఏం, రేపు నువ్వు మెదక్ వెళ్ళట్లేదా? మా ముగ్గురికి ఆఫీసిందా? ఆఫీస్ మనదే అయినప్పుడు 1 డే వెళ్లకుంటే ఏమవుదులే. సావి పళ్ళికిలిస్తాడభి. మనదే అయినప్పుడు మన రెస్పాన్సిబిలిటీస్ ఇన్ఫినిటీస్ ఆఫ్ టైమ్స్ పెరుగుతాయి. మన ముగ్గురు మీద తాతగారు అంత పెద్ద బిజినెస్ వదిలేశారు అంటే మన టాలెంట్ నమ్మి, అలాగే మనల్ని మనం ఓన్గా ప్రూవ్ చేసుకుంటామని అన్నయ్య. పెద్దబావా, బెస్ట్ ఆఫ్ లక్ అండ్ టేక్ కేర్ రా. నాకు నీ ఫ్యూచర్ కనిపిస్తుంది. గుడ్ నైట్ నవ్వుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోతాడు అభి. మార్నింగ్ కలుద్దాం బేబీ, గుడ్ నైట్. సావేరికి ఫోర్హెడ్ కిసిచ్చి రాణని చూసి సర్కాస్టింగ్గా నవ్వుకుంటూ రుద్ర కూడా తన రూమ్కి వెళ్ళిపోతాడు. సూర్య, ఏమైంది వాళ్ళిద్దరికీ? అయోమయంగా అడుగుతుంది సావేరి. డిన్నర్ ముగించిన ఆమెను చేతుల్లోకెత్తి ఆమె రూమ్ వైపు తీసుకెళ్తూ, నువ్వు నన్ను కమాండ్ చేస్తావని, నాకు ఆర్డర్స్ ఇచ్చి ఆడుకుంటావని వాళ్ల ఫీలింగ్. కాని వాళ్ళకి తెలియందేంటంటే నా స్వీటీ నన్నెక్కడా తగ్గించదని.
సావేరిని బెడ్ మీద పడుకోబెట్టి పక్కనే సైడ్కి వాలి కూర్చుంటాడు రణధీర్. డ్రెస్ మార్చుకోవాలి, కూర్చోడానికి ట్రై చేస్తూ చెప్తుంది. వెల్లకిలా ఉన్న ఆమెను బోర్లా తిప్పి మెడలో నక్లెస్ తీసేసి మెల్లగా జిప్ ఓపెన్ చేస్తూ బహిర్గతమవుతున్న వీపుని పెదవులతో ఉక్కిరిబిక్కిరి చేస్తాడు. సూర్య చెక్కల్గింతలవుతున్నాయి. అతని బిరిసైన గడ్డం మీసం కలిసి చేస్తున్న అల్లరి తట్టుకోలేక అటూ ఇటూ కదులుతూ నవ్వులో మాటలు కలుపుతుంది. తన పెదవులు కొద్దిగా ఓపెన్ చేసి ఎంగిలి అంటుకునేలా కిస్ చేస్తూ సావేరిని సరిగా తిప్పుతాడు రణధీర్. న్యూడ్ లిప్స్టిక్తో తడిదేరి ఊరిస్తున్న ఆమె పెదవులని కొనగోట మేటుతూ కలర్ అంటుకోదు కదా స్వీటీ అంటూ హస్కీగా అడుగుతాడు. అంటుకుంటే కిస్ చేయరా? హ్యాండ్ సపోర్ట్తో తనమీద వాలకుండా ఉన్న అతన్ని బ్లేజర్ పట్టుకుని పైకి లాక్కుని మత్తుగా అతని కళ్లలోకే చూస్తూ ఇద్దరి పెదవులకి ముద్దు సంకెలం వేస్తుంది సావేరి. ముద్దు సృష్టిస్తున్న మైమరపు ఇద్దర్నీ మైకంలా కమ్మేస్తుంటే సావేరి పెదవికి చిరు గాయం సృష్టించి సన్నని కంఠం మీదకి జరుగుతాడు. ఓపెనైన జిప్ కారణంగా లూజైన డ్రెస్ని భుజం మీద నుండి కొంచెం కొంచెంగా కిందకి జరుపుతూ సావేరి గుండెలమీదకి చేరి నల్లని మచ్చగా మారిన పాత గాయాన్ని నాలుకతో స్పృశించి అక్కడే తన మొహాన్ని అదిమి కళ్ళు మూసుకుంటాడు రణధీర్. కంట్రోల్ తప్పడం, కంట్రోల్ చేసుకోవడం, పెళ్లయ్యలోపు ఎన్నిసార్లు జరగాలి సూర్య? అతని తల నిమురుతూ నవ్వుని దాస్తూ అడుగుతుంది. దయ్యం, పూర్తిగా చెడగొట్టేశావు కదే? చిరుకోపంగా పాత గాయం మీద కొత్త గాయం రప్పించి బయటికెళ్దాం సావి అంటూ ప్రేమగా అడుగుతాడు. ఈ టైంలో బయటికెందుకు? జస్ట్ అలా కాసేపు మనిద్దరమే ఉండేలా హైదరాబాద్ రోడ్స్ చూసేసి వద్దాం. రోడ్స్ మీద కూడా మనమే ఉంటామా? ఎవరూ లేకుండా చేయమంటావా? వద్దులే, మీరు చేసినా చేస్తారు. డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను, వెళ్దాం. ఇంకో కిసిచ్చేసి వెళ్ళు అంటూ గుండెల మీద మొహాన్ని ఆమె పెదవుల దగ్గరికి తెస్తాడు రణధీర్. అతని మొహాన్ని చేతుల్లో బంధించి పెదవులని ప్రేమలో బంధిస్తుంది సావేరి. తన రూంకు వెళ్లిన అభి డ్రెస్ చేంజ్ చేసుకుని బెడ్ ఎక్కేస్తే వేసుకున్న ప్యాంట్ విప్పేసి షార్ట్ వేసుకుని ల్యాప్టాప్ అందుకుంటాడు రుద్ర. తన విప్పిన ప్యాంట్లో ఆమ్రపాలి మొబైలుందని అతని మరిస్తే కనిపించని మొబైల్ కోసం కవర్ ట్రై చేస్తూనే ఉంటుంది ఆమె. కింద పడ్డంలో స్విచ్ ఆఫ్ అయిన మొబైల్ తనెక్కడ ఉన్నది ఆమ్రపాలికి తెలియనివ్వకపోవడంతో మొబైల్ పోతే దానిలో మెయిల్కి కనెక్ట్ చేయని తన డేటా కూడా పోయినట్టని ఫ్రస్ట్రేట్ అవుతూ చేతిలో ఉన్న కార్డ్లెస్ గోడకేసి గట్టిగా కొడుతుంది. బాల్కనీలోనే ఉన్న రుద్రకి ఆ సౌండ్ గట్టిగా వినిపించడంతో ఏమొచ్చింది దీనికి? గోడలు కానీ దాని గుజ్జులేని బుర్రతో పగలగొడుతుందని ఆలోచిస్తూ ఏయ్ సౌండ్ చేయకు అంటూ కింద ఉన్న ఆమ్రపాలికి వినిపించేలా సీరియస్గా అరుస్తాడు. నా ప్రాణానికి వీడొకడు. బాల్కనీ డోర్ క్లోజ్ చేసుకుని తన మొబైల్ ఎక్కడ మిస్ చేసుకుందో ఆలోచిస్తూ టైం మిషన్ ఎక్కి ఫంక్షన్ టైంకి వెళుతుంది ఆమ్రపాలి.